హిందువులే ఎందుకు ఎక్కువగా మతం మారుతున్నారు అని క్వశ్చన్ అడిగారు చూసారా? అది నిజంగా ఒక్కసారి మనం పునరాలోచన చేసుకోవాలండి. చరిత్ర చూడండి. ఈ క్రైస్తవ మతం అనేది ఇజ్రాయెల్ అనే ఒక చిన్న దేశంలో ఈ రోజుకి కూడా 80-90 లక్షల జనాభా ఉంటే అందులో కేవలం 2% మాత్రమే క్రైస్తవులు టిల్ డేట్. అలాంటి దేశంలో అక్కడ పుట్టిన దేశంలో 2% నుంచి కనీసం 20%కి రావడానికి వీలు పడక చతికిలబడి అక్కడ చర్చిల్లో కూర్చుంటున్న క్రైస్తవ్యం ప్రపంచంలోని 150 పైచిలుకు దేశాల్లో అధికారిక మతంగా ఉంది. అంటే మెజారిటీ మతంగా ఉంది. ఎలా పెరిగిందంటారు మరి? ఇలాంటి కట్టుకథలు, ఇలాంటి మాయమాటలు, ఇలాంటి తప్పుడు సాక్ష్యాలు చెప్పడం. ఇది కుదరని చోట కొన్ని చోట్ల కత్తితోటి, కొన్ని చోట్ల సుత్తితోటి, అంటే బైబిల్లో ఉన్న మాటలతోటి మత మార్పిడి చేసుకుంటూ వెళ్ళారు. ఇన్ని ప్రపంచంలో 150 దేశాలు క్రైస్తవ్యంలోకి మారిపోయిన తర్వాత ఈ రోజుకి కూడా భారతదేశంలో హిందుత్వమే ఇంకా మెజారిటీగా ఉంది. అంటే ఇక్కడ హిందువుల్లో ఆధ్యాత్మిక మూలాలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి, హిందుత్వం పట్ల ఎంత బలమైన విశ్వాసం ఉందో ఆలోచించండి. ఇక్కడే చాలా తక్కువగా మత మార్పులు ఉన్నాయి. అందుకే వీళ్ళు గత 200 సంవత్సరాల నుంచి పాటించిన పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు కొత్త ట్రెండ్లోకి వచ్చారు ఈ 70 ఏళ్ళ నుంచి. అదేంటి? ప్రభుత్వాలని, ప్రభుత్వాధినేతల్ని గుప్పెట్లో పెట్టుకొని, అది రాష్ట్రంలో కావచ్చు, కేంద్రంలో కావచ్చు, పెట్టుకొని పాఠ్యాంశాల ద్వారా హిందుత్వం పట్ల విషం కక్కేలా చేయటం. ఇంకా కొన్ని ప్రజా సంఘాల ముసుగులో ఉండే దగా సంఘాలు చాలా ఉన్నాయి. వాళ్ళు రకరకాల నినాదాలతో వస్తారు. ఒకడు చోటా భీమ్ అంటాడు, ఇంకోటి ఏదో మీమ్ అంటాడు, వస్తాడు. వచ్చి వాళ్ళు ఏం చేస్తారు? సనాతన ధర్మంలో కుల వివక్ష ఉంది, సనాతన ధర్మంలో స్త్రీల పట్ల వివక్ష ఉంది అని చెప్పేసి మాట్లాడతాడు. దీనికి కొన్నిసార్లు మన సెలబ్రిటీలు కూడా బలైపోతూ ఉంటారు. రీసెంట్గా చూస్తే బ్రహ్మానందం గారు, ఆయన హిందువుగా ఉండి హిందువుగా జీవిస్తూ ఆయన కూడా ఏమన్నారు? మనుధర్మశాస్త్రం ఆడవాళ్ళని అణిచేసింది, ఆడవాళ్ళకి ఆంక్షలు పెట్టేసింది, వేదంలో ఆడవాళ్ళకి చాలా వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పేసి అన్నారు. ఏం వ్యతిరేకంగా ఉన్నాయండి? ఈ దేశంలో ఏ దేవుడి పేరు చెప్పాలన్నా గౌరీ శంకర్లు అంటారు, లక్ష్మీనారాయణలు అంటారు, సీతారాములు అంటారు, సిద్ధి బుద్ధి సమేత శ్రీ విఘ్నేశ్వరుడు అంటారు, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటారు. కానీ ఎక్కడ మగవాడి పేరు ముందు చెప్పుకోరుగా. అలాగే ఆదిశక్తి అంటే మొట్టమొదటి శక్తి ఎవరు అంటే అమ్మవారని చెప్తారు. ఇదే దేశంలో ఎంతోమంది వేద పండితులు ఉన్నారు, ఆడవాళ్ళు. గార్గి, మైత్రేయి, అరుంధతి, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా. ఇంకా సీత, సావిత్రి, అనసూయ ఇట్లాంటి పతివ్రతల గురించి కూడా చెప్తారు కదా. క్రైస్తవ్యంలో ఒక 10 మంది లిస్టు చెప్పమనండి, పతివ్రతలు అంటే ఎవరంటారు? చెప్పగలరా వీళ్ళు? చెప్పలేరు. కానీ అదే మరి ఇస్లాంలోకి వచ్చేప్పటికి డైరెక్ట్గా ఆడవాళ్ళని బుర్ఖా వేసుకోకుండా బయటికే రావద్దంటారు. ఇది వాళ్ళకి వివక్షలాగా అనిపించదు, అణచివేతలాగా అనిపించదు. ఆడవాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాల్సిన అవసరం లేదు, బయట వ్యాపారాలు చేయడానికి వీల్లేదని మాట్లాడతారు కొన్ని చోట్ల. ఇది వాళ్ళకి కనపడదు వివక్షలాగా. కానీ హిందుత్వంలో స్త్రీకి ఎంత ఉన్నతమైన స్థానం ఇస్తే హిందువుల గురించి ఎందుకు ఇంత తప్పుగా మాట్లాడతారు?